హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకుల్. ఫ్రెండ్స్, ఈరోజు 5 minute ఆపర్చునిటీస్ చాలా మంచి రెండు వచ్చాయండి. వాటిని మనం ఫ్యూచర్స్ చార్ట్ లో కూడా చూద్దాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు టుడేస్ అనాలిసిస్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. మనం ప్రతి నెల ఫ్రీడమ్ ఫస్ట్ అని చెప్పేసి మన ప్రీమియం కోర్స్ అయినటువంటి మాస్టర్ ట్రేడర్ 2.0 ఏదైతే ఉందో లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉన్నటువంటి ఆ కోర్స్ 6,000 రూపీస్ వర్త్ ఉన్నటువంటి కోర్స్ అనేది మీకు ప్రతి నెల 1వ తారీఖున అబ్సల్యూట్లీ ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. అది ఎందుకు పెట్టాం అనేది ప్రతి ఒక్కరికి కూడా యాక్సెసిబుల్ గా ఉండాలి నాలెడ్జ్ అనేది. అలా అని చెప్పి కంటిన్యూస్ గా ఫ్రీగా ఉంటే ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళు అంత అంటారు. కాబట్టి ప్రతి నెల 1వ తారీఖున అది ఫ్రీగా ఉంటుంది. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే మీకు స్క్రీన్ మీద చూపించినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అనేది మీకు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే యూ క్యాన్ ఎన్రోల్ ఇన్ టు దట్ ఫ్రీ కోర్స్. ఈ రోజు నైట్ 12 నుంచి రేపు నైట్ 12 వరకు మాత్రమే అది అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ. ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ మనం 5 minute టైం ఫ్రేమ్ లో స్పాట్ చార్ట్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అనేది జరిగింది. బట్ ఇమీడియట్ గా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నట్లయితే కొంచెం రిస్కీ కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా ప్రాబ్లం లేదు. కాకపోతే మనకి ఫ్యూచర్ చార్ట్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా చాలా డిఫరెంట్ గా ఉందండి ప్రైస్ యాక్షన్ అనేది. ఒకసారి అది చూపిస్తాను మీకు, చూడండి. సో ఇక్కడ ఫ్యూచర్ చార్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్ అండి. ఇది నవంబర్ ఫ్యూచర్స్. ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ కి ఇక్కడ చాలా క్లియర్ గా ఒక రకమైనటువంటి ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ లా దీన్ని మనం చూడొచ్చు. కిందన ఇది ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ గా చూడొచ్చు. ఈ రోజు ప్రైస్ అనేది మనకి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ హ్యామర్ లాంటిది కానీ డ్రాగన్ ఫ్లై డోజీ అనుకోవచ్చు. పైన చిన్న విక్ ఉంది, కింద చాలా పెద్ద విక్ ఉంది. ఇట్ ఈస్ ఇండికేటింగ్ బుల్లిష్నెస్ అండి. అదేంటి రెడ్ బాడీ ఉంది కదా, బుల్లిష్నెస్ ఎలా ఉంది? కిందకి లోయర్ విక్ ఎక్కువ పెద్ద విక్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇండికేటింగ్ బుల్లిష్నెస్. క్లియర్? సో దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీ ఒక క్యాండిల్ కి మనం తీసేసుకుంటాం అంటే తీసుకోం. ఎప్పుడైతే నెక్స్ట్ ఇది మరి ప్యాటర్న్ మొత్తం ఒక రకమైనటువంటి ఛానల్ అనుకోండి, ఫాలింగ్ వెడ్జ్ అనండి, మీ ఇష్టం పేరు ఏం పెట్టినా, అది ఎప్పుడైతే నెక్స్ట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ క్యాండిల్ క్లోజ్ అవగానే మనకి చాలా చాలా స్ట్రాంగ్ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంచుమించుగా మనకి 60 పాయింట్స్ మూవ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2640 అరౌండ్ నుంచి 26,100 వరకు మూవ్ అయితే వచ్చింది. ఇంచుమించుగా 40 పాయింట్స్ టు 50 పాయింట్స్ అయినా మనం కంప్లీట్ గా ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. దట్ ఈస్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్. క్లియర్? సో ఇది మనకి ఫ్యూచర్స్ ట్రేడ్ లో చాలా క్లియర్ గా చక్కగా వచ్చినటువంటి ఒక ఎంట్రీ. దాన్ని మరి స్పాట్ చార్ట్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇమీడియట్ గా ఈ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ జోన్ లా ఉంది కాబట్టి ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవడానికి కొంత భయపడతాం మనం. బట్ ఇక్కడ మనం ఓన్లీ స్పాట్ చార్ట్ ని బేస్ చేసుకుని చూసినట్లయితే దీంట్లో మనం తీసుకునే దాన్ని అగ్రెసివ్ ఎంట్రీ అంటారు. ఓకేనా? సో ఈ అగ్రెసివ్ ఎంట్రీ అనేది మనం ఎవరైతే అగ్రెసివ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు దీన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు మీరు డైరెక్ట్ గా, నేను అందుకే చెప్తాను మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను, ఎవరైనా ఫ్యూచర్స్ లో ట్రేడ్ తీసుకోవాలంటే డైరెక్ట్ గా మీరు ఫ్యూచర్స్ చార్ట్ నే ఫాలో అయిపోవచ్చు అని చెప్పేసి. ఓకే? సో ఆ రకంగా చూసుకున్నట్లయితే చాలా క్లీనర్ ఎంట్రీ వచ్చిందండి. ఓకే? సో మరి నెక్స్ట్ ది మళ్ళీ స్పాట్ చార్ట్ చూద్దాం. ఇక్కడ మీరు స్పాట్ ఫ్యూచర్స్ ఏది చూస్తున్నాం అనే కన్ఫ్యూజన్ మీకు ఉండకూడదు అంటే ఇక్కడ పైన చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది. ఓకే? సో ఇక్కడ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్యూచర్ చార్ట్ లో చాలా క్లియర్ గా ఉంది. స్పాట్ చార్ట్ లో కూడా పర్వాలేదు, కొంత అగ్రెసివ్ గా ఎంట్రీ తీసుకున్నట్లయితే మూవ్ వచ్చింది. సేఫ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనిపైన ఇక్కడ క్లోజ్ అయినప్పుడు ఇక్కడ కూడా కొంచెం భయంగా ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ విక్ ఉంది కాబట్టి. ఓకే, ఎనీవేస్ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది అబ్జర్వ్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ ఇది. ఓకే? ఈ ఏరియాలో మీకు ఈ క్యాండిల్ కి 1 2 3 4 5 ఇన్సైడ్ క్యాండిల్స్ ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్స్ 5 వచ్చాయి. సో ఆ 5 ఇన్సైడ్ క్యాండిల్స్ రావటం, నెక్స్ట్ మీరు కొంచెం జూమ్ అవుట్ చేసుకున్నట్లయితే అదే ఏరియాలో గతంలో ఇక్కడ ఒక జోన్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి, ఈ ఏరియాలో జోన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ గా అదే ఏరియా. సో ఆ ఏరియాలోనే మనకి ఒక జోన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉండటం, మళ్ళీ అక్కడ ఇన్సైడ్ క్యాండిల్స్ రావటం, నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఇది ఉందో గతంలో ప్రీవియస్ గా నిన్న సపోర్ట్ లా యాక్ట్ చేసి ఆ తర్వాత రెసిస్టెన్స్ లా యాక్ట్ చేసి ఈరోజు బ్రేక్ అయిన తర్వాత అగైన్ సపోర్ట్ అవుతుంది అది. ఓకే? కానీ సపోర్ట్ తీసుకుందా అంటే కొంచెం ట్రై చేసింది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత పుల్ బ్యాక్ తీసుకుని కంటిన్యూస్ గా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఏమైంది, మళ్ళీ పైకి వెళ్లకుండా ఆ ఇన్సైడ్ క్యాండిల్స్ రూపంలో వచ్చి ఎప్పుడైతే డైరెక్ట్ గా కిందకి ఈ లెవెల్ ని కూడా దాటి బ్రేక్ అయిందో దట్ వుడ్ బి ఏ గుడ్ ఎంట్రీ అండి. మరి స్పాట్ చార్ట్ లో ఎంట్రీ బాగానే ఉంది.
అనేది క్లియర్ గా ఉంది. మరి ఫ్యూచర్స్ చార్ట్ లో మనకి బాగుందా లేదా అనేది యూ హ్యావ్ టు సీ. ఫ్యూచర్స్ చార్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది గమనించవచ్చు. సో ఇన్సైడ్ క్యాండిల్స్ 1 2 3 4 5 ఎప్పుడైనా ఇన్సైడ్ క్యాండిల్స్ ప్లస్ ఒక కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ జోన్, కొంచెం మనం గీతలు తిన్నంగా పెట్టలేదు బట్ ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, ఆ జోన్ దగ్గర అది ఉంది కాబట్టి ఈ క్యాండిల్ లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇదంతా కన్సాలిడేషన్ జోన్ కాబట్టి అంత ఫాస్ట్ మూవ్ రాదు. దట్స్ వై వీఆర్ టేకింగ్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ ఓకే. కాబట్టి అలా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఈ ఏరియాలో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని మనం షార్ట్ సెల్లింగ్ అంటాం. మీకు షార్ట్ సెల్లింగ్ అంటే అర్థం తెలియలేదు అన్నట్లయితే మీకు ఇంకా కొంత బిగినింగ్ స్టేజ్ లోనే ఉన్నారని, అది పడిపోయేటప్పుడు కూడా మనం షార్ట్ సెల్ చేసి అమౌంట్ అనేది సంపాదించవచ్చు, ప్రాఫిట్. ఓకే, ఇక్కడ షార్ట్ సెల్ చేస్తాం. స్టాప్ లాస్ వుడ్ బి ఇదైనా పెట్టుకోవచ్చు. కంటిన్యూస్ గా చాలా మంచి మూవ్ వచ్చింది. మరి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, ప్రతి వీడియోలో చూపిస్తే ఏదో మార్కెటింగ్ అంటున్నారు మళ్ళీ, అందుకోసం అని చెప్పేసి ఈ క్యాండిల్ లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ మనకి గ్రే బార్ ఉంది కాబట్టి కొంచెం రిస్క్ అని అర్థం చేసుకోండి. ఇంకా స్టిల్ అంత వీక్ గా ఉంది, స్ట్రాంగ్ బ్యారిష్నెస్ రాలేదు. నెక్స్ట్ క్యాండిల్ లో మనం కొంచెం పిఎంపిని బేస్ చేసుకొని కన్ఫర్మ్ తీసుకొని ఎంట్రీ తీసుకున్నట్లయితే యాజ్ లాంగ్ యాజ్ ద రెడ్ బార్స్ ఆర్ దేర్ మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, అలా కంటిన్యూ. ఫస్ట్ గ్రే బార్ ఎక్కడ వచ్చిందో అక్కడ 80% వరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ నెక్స్ట్ గ్రీన్ బార్ వచ్చే వరకు ఉండొచ్చు. నెక్స్ట్ గ్రీన్ బార్ అనేది మనకి ఎక్కడ కూడా రాలేదు, సో ఎండ్ వరకు ఉండి అక్కడ ఎగ్జిట్ అయిపోతారు మిగతా 20%. సింపుల్ అండి. ఓకే, మరి ఇక్కడ కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే ఆబ్వియస్లీ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో మనకి గ్రే బార్ ఉంది కానీ క్లియర్ గా మనకి బ్రేక్అవుట్ అనేది జరిగిందండి, కాబట్టి డైరెక్ట్ గా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ గ్రే బార్ ఉంది, ఎంట్రీ తీసుకుంటామా లేదా అన్నట్లయితే మీకు ఆల్రెడీ నేను గతంలో చెప్పాను, కొత్త వాళ్ళు ఎవరికైనా తెలియకపోవచ్చు. లీడింగ్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకున్నట్లయితే లీడింగ్ మోడ్ లో కూడా గ్రే బార్ వస్తే యూ కెనాట్ టేక్ ద ట్రేడ్. లీడింగ్ మోడ్ లో మనకి గ్రీన్ బార్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకోవచ్చు. కంటిన్యూస్ గా మనకి మూవ్ వచ్చింది. తర్వాత ఎప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ జీరో అయిపోయింది, ఇక్కడ చూసారు మొమెంటం అనేది గ్రీన్ గా ఉన్నా కూడా ఇంకా ఇంతసేపు కన్సాలిడేట్ అవుతుంది అన్నట్లయితే ఎగ్జిట్ అవ్వాల్సిన పని అయితే లేదండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ ఇన్సైడ్ క్యాండిల్స్, అంత వెంటనే ఎగ్జిట్ అయిపోవాలని రూల్ లేదు. కాకపోతే నేను ఎప్పుడు కూడా మీకు చెప్పాను నెంబర్ ఆఫ్ టైమ్స్ 1:1 దగ్గర మాత్రం 50% ఆఫ్ ద పొజిషన్ అయినా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి అని చెప్పి. సో అలా మనం 50% ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటారు. ఇది ఎప్పుడైతే కిందకు వచ్చిందో మిగిలినటువంటిది పొజిషన్ ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, జనరల్ గా ఐ వుడ్ సజెస్ట్ యూజింగ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం నార్మల్ మోడ్ లో, అంటే ఇది చెక్ తీసేసి ఉంచండి. లీడింగ్ మోడ్ లో కాకుండా నార్మల్ మోడ్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రే బార్ అనేది వచ్చింది కాబట్టి 80% ఎగ్జిట్ అయిపోతాం. నెక్స్ట్ రెడ్ బార్ లో మిగతాది ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ట్రేడ్ లో మనకి అంత భారీ ప్రాఫిట్స్ ఏం రాలేనట్టు అనిపిస్తుంది. బట్ మీరు 1:1 దగ్గర 50% ప్రాఫిట్ బుకింగ్ ఆల్రెడీ చేసుకుంటారు కాబట్టి మీకు స్టిల్ ప్రాఫిట్స్ లోనే ఉంటారు. మరి ఇంత సిస్టమ్ ఎందుకు అన్నట్లయితే ఇక్కడ చూసారు ఇంత పెద్ద మూవ్ మనం కంటిన్యూస్ గా క్యాప్చర్ చేయగలం. ఇక్కడ మనకి ఎగ్జిట్ ఇవ్వలేదు చిన్న బుల్లిష్ క్యాండిల్ రాగానే, కాబట్టి అలాంటి పెద్ద మూవ్స్ వచ్చేటప్పుడు క్యాప్చర్ చేయడం మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఏంటి, ప్యూర్ మొమెంటం పవర్ అని. ఓకే, సో ఇది ఈ రోజు వచ్చినటువంటి ఫ్యూచర్స్ లో మనం 5 minute టైం ఫ్రేమ్ ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేసినటువంటి ట్రేడ్స్. ఇంకొక ట్రేడ్ అనేది మీకు కనిపిస్తుందని అంత క్లియర్ గా వదిలేయడానికి అయితే లేదు. ఈ రకంగా మనం కొంత అబ్జర్వ్ చేసుకోవచ్చు. పెర్ఫెక్షన్ ఏం లేదు కానీ ఒక రకంగా ఇది కూడా ఒక ట్రయాంగిల్ లా మనం భావించవచ్చు. కాకపోతే దీనికి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి మీకు కారణం ఏంటంటే ఇంతవరకు బాగుంది, బట్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ గా ఇంకా కన్సాలిడేషన్ టైప్ లోనే ఉంది మూవ్ అంతా. ఇది స్క్వీజింగ్ అనేది లేదు కాబట్టి దాన్ని నేను అంత స్ట్రాంగ్ ఎంట్రీగా ఇక్కడ మీకు డిస్కస్ చేయట్లేదు, అంతే, మరేం కాదు. ఓకేనా, సో అవి 5 minute టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి ట్రేడ్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం 1 minute టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. చాలా మంది ఏంటి అన్నట్లయితే 1 minute టైం ఫ్రేమ్ లో నిన్న మనం డిస్కస్ చేసిన విధానం చాలా మందికి చాలా ఈజీగా అనిపించింది. అంటే ఎవరైనా నిన్నటి వీడియో మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి. సూపర్ ట్రేడ్ రేపు రావచ్చు అని చెప్పి థంబ్నెయిల్ ఉంటుంది, అది మీరు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. అందులో మనం ఈజీగా మనం ట్రేడ్స్ ని ఆపర్చునిటీస్ ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అన్న విషయం అనేది ఉంది. కాబట్టి ఎనీవేస్ ఇంకొకసారి ఈ రోజు వచ్చినవి మీకు ఎంట్రీస్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయటం ఎలా అని నేర్పిస్తున్నాను. జాగ్రత్త మళ్ళీ ఒక్కసారి ఆ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. మనం ఎప్పుడైనా సరే లైవ్ లో చార్ట్ చూసేటప్పుడు ఇబ్బందిగా ఉంది అన్నట్లయితే
షిఫ్ట్ టు లైన్ చార్ట్ అండి. లైన్ చార్ట్ కి షిఫ్ట్ అవ్వండి. ఓకే, లైన్ చార్ట్ కి మనం షిఫ్ట్ అయిన తర్వాత ఎక్కడ ఎంట్రీ ఏమన్నా ఆపర్చునిటీ ఉందా? ఇది 31st క్యాండిల్ వచ్చింది ఈ ఏరియాలో. దీంట్లో మనం ఫస్ట్ 5 minutes అలాంటి ఎంట్రీస్ కంగాలీలు అలాంటి ఏం చేసుకోం కాబట్టి ప్రశాంతంగా ఉంటాం. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ఏరియాలో నెంబర్ ఆఫ్ స్పైక్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అబ్జర్వ్ చేయండి, స్పైక్స్ అంటే ఇవి స్వింగ్స్. సో ఎక్కువ టచెస్ వచ్చే ఆ ఏరియాలో మనం దాన్ని ఒక లైన్ అనేది కనెక్ట్ చేసుకుంటే ఇది పైకి ఉంది, దాని గురించి ఆలోచిద్దాం నెక్స్ట్. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాకి అక్కడికి ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్. ఓకే, ఒకవేళ నిన్న కంటిన్యూ అయ్యి ఉన్నట్లయితే ఇది బ్రేక్ అయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉన్నట్లయితే మంచి మూవ్ వచ్చేది. కానీ ఇది మనకి ఫస్ట్ క్యాండిల్లో వచ్చింది. ఇంచుమించి నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ ఏరియాలోనే ఓపెన్ అయింది, కానీ కింద కంటిన్యూస్ గా వచ్చేది. తిరిగి మళ్ళీ పైకి వెళ్ళి ఎప్పుడైతే ఇదే ట్రెండ్ లైన్ ని బ్రేక్ అయిందో, నేను మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, ఎప్పుడైనా సరే ప్రీవియస్ గా ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి మళ్ళీ ఆ ఏరియాకి వచ్చి ఆ ప్రైస్ యాక్షన్ అదే కంటిన్యూ చేస్తుంది అన్నట్లయితే ఆ ఎస్టర్డే వచ్చినటువంటి ఆ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తుంది అని మనం భావించవచ్చు అని చెప్పి. సో అలా చూసినట్లయితే ఇక్కడ ఒక ఎంట్రీ అనేది మనకి ట్రిగ్గర్ అయినట్టు. అదేంటి మరి లైన్ చార్ట్ అన్నావు దాన్ని పక్కన పడేసావు ఏంటంటే లెట్ మీ షో. సో ఆ లైన్ చార్ట్ మీరు చూసినట్లయితే ఈ లైన్ అనేది మీకు ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ అవుతున్న టైంలో ఒకసారి క్యాండిల్ స్టిక్ చూడండి. క్యాండిల్ స్టిక్ చూసి అది ఓకే పైన క్లోజ్ అయిందా, పైన క్లోజ్ అయింది, దీన్ని ఏమన్నా మనం పాలిష్ చేసుకోవచ్చు. ఒకసారి ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ కూడా చూద్దాం. అలా చూసినట్లయితే మాక్సిమం 3 touches వచ్చాయి, అది దాటి ఇది క్లోజ్ అయింది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇమీడియట్ గా అక్కడ ఉండేటటువంటి స్ట్రైక్ ప్రైస్ అండి 25,900 అనేది నియరెస్ట్ స్ట్రైక్ ప్రైస్. అది మనం బుల్లిష్ గా వెళ్తున్నాం కాబట్టి కాలని మీరు ఇమీడియట్ గా అబ్జర్వ్ చేయండి అండి. నేను ప్రతిదీ ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసి చూపించాలంటే టైం పడుతుంది. నేను ఈ రోజు నుంచి అనుకుంటున్నాను 5 minute టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి చార్ట్స్ ని మీకు ఫ్యూచర్స్ లో వీలైనంత వరకు చూపిస్తాను. 1 minute టైం ఫ్రేమ్ మాత్రం మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ అనేది మీకు జస్ట్ చెప్తాను. ఆ చార్ట్ మీరు ఓపెన్ చేసి చూడండి. గ్రాడ్యువల్ గా స్లోగా మీరు మంచి ఎంట్రీస్ ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేర్చుకుంటారు. లెంత్ అనేది కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అనేసి చాలా మంది అంటున్నారు కాబట్టి అది లెంత్ అనేది నేను ఇష్యూ కాదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం నేను నేర్పించే ప్రయత్నం అయితే ఉంటాను. ఓకే, ఇది చాలా మంచి ఎంట్రీ. ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా మనకి అప్ మూవ్ అనేది రావడం. మరి ఎంతవరకు హోల్డ్ చేస్తా ఉన్నట్లయితే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, పిఎంపి అనేది నేను యూజ్ చేసుకుంటాను. వన్స్ ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ బుల్లిష్ గా ఉంది, తర్వాత గ్రీన్ బార్స్ ఉన్నంత వరకు ఉండొచ్చండి. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, 1:1 అనేది మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ చేసి తీరాల్సిందే ఎందులో అయినా సరే. దీన్ని మనం స్టాప్ లాస్ గా పెట్టుకుంటే ఇక్కడికి రాగానే 1:1 అంటే ఎలా బ్రో ఎగ్జిట్ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకి ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని మనం ఎస్ఎల్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆప్షన్ చార్ట్ లో మీకు ఆ పర్టికులర్ కాల్ ఏదైతే తీసుకుంటారో దాంట్లో ఎంత ప్రాఫిట్ ఉంటే అంత దగ్గర ఒక 50% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ అనేది అలవాటు చేసుకోండి. తర్వాత మీకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసిన దాని తర్వాత మీ ఇష్టం, బట్ బేసిక్ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా 1:1 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయాల్సిందే. మరి దీన్ని ఆప్షన్ చార్ట్ మీద అంటే మీకు ఆప్షన్ చార్ట్ లో ఈ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో అక్కడ ఆ ఏరియాలో ఉన్న దాన్ని బట్టి మీరు ఎస్ఎల్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. కాన్సెప్ట్ అనేది సేమేనండి. ఓకేనా, నన్ను అడిగినట్లయితే స్పాట్ చార్ట్ ని బేస్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది కొంత ఈజీగా ఉంటుంది. ఎంతవరకు మనం కంటిన్యూ అవ్వాలని దానికి పిఎంపి చూసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో అబ్జర్వ్ ద ఆప్షన్ చార్ట్ ఆల్సో. ఓకే, ఇది నిఫ్టీ 1 minute టైం ఫ్రేమ్ లో ఫస్ట్ వచ్చినటువంటి ఆపర్చునిటీ. ఓకే, ఈజీగా ఐడెంటిఫై చేశారా లేదా? బేస్డ్ ఆన్ దిస్ అడ్జస్ట్ చేశాక మనకి కొంత డిస్టెన్స్ లో వచ్చింది. ఎందుకంటే మనకి లైన్ చార్ట్ అనేది ఓన్లీ క్లోజింగ్ ప్రైసెస్ ని బేస్ చేసుకునే చూపిస్తూ ఉంది. ఓకే, ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ అనేది మనకు కావాలి. నెక్స్ట్ ఇలా మూవ్ అవుతూ ఉండేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇది డిలీట్ చేస్తాను. వీలైనంత వరకు ట్రేడ్ అయిపోగానే మొత్తం డిలీట్ చేసేసి క్లీన్ చార్ట్ అనేది చూస్తాను. పిఎంపి అనేది మనకి ట్రేడ్ ట్రిగ్గర్ అయ్యాక కావాలంత వరకు మనకు అవసరం లేదు. సో ఇలా చూస్తూ ఉన్నట్లయితే మీకు పైన స్వింగ్స్ ఫామ్ అవుతుంది. అక్కడ స్వింగ్స్ ని మనం కలుపుకున్నట్లయితే ఈ రకంగా ఉంది. అంటే అంత పెర్ఫెక్షన్ అనేది లేదు అక్కడ, కాబట్టి దాన్ని మనం ఎంట్రీ కింద భావించాల్సిన పని లేదు. కింద మనకి చూసినట్లయితే ఒక 3 స్వింగ్స్ కనిపిస్తున్నాయి. సో వీటిని మనం కనెక్ట్ చేసుకుందాం, కాకపోతే కొంచెం పెద్ద రెక్టాంగిల్. సో దీన్ని
ముందుకి ప్రీవియస్ డేటా కూడా కనెక్ట్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ టచెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇది మనకి పర్వాలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అన్నట్లయితే ఈ స్వింగ్స్ ఏవవుతున్నాయి వాటిని యూ కెన్ ఎక్స్టెండ్ దెమ్ అండి, ఇక్కడికి ఎక్స్టెండ్ చేయాలి. దీన్ని బట్టి మనం ఓవరాల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ అనేది. ఓకే, క్లియర్. ఇది పైకి అంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఏం కాదు కాబట్టి అది పక్కన పెట్టేయండి. అది స్ట్రాంగ్ కాదు ఎందుకు అంటున్నానంటే మీకు ఈ ట్రయాంగిల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే ఇక్కడ బ్రేక్ అనేది ఆలోచించవచ్చు. అది ఒకసారి క్యాండిల్ స్టిక్స్ చూపించినప్పుడు చెప్తాను మీకు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక వ్యాలిడ్ ఏరియా, ఇక్కడ 3 ఉన్నాయి టచెస్, దీంతో కలుపుకొని స్ట్రాంగ్ టచ్ గా దీన్ని కూడా భావించవచ్చు. ఓకే, ఇప్పుడు దాన్ని మనం క్యాండిల్ స్టిక్స్ లోకి షిఫ్ట్ చేద్దాం. ఓకే, క్యాండిల్ స్టిక్స్ లోకి షిఫ్ట్ చేసినప్పుడు మనకి ఓన్లీ ఈ ఏరియా అనేది జస్ట్ ఒక టచ్ కాదు, ఒక కైండ్ ఆఫ్ రివర్సల్. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక టచ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ చిన్న కన్సాలిడేషన్ ఉంది, ఇక్కడ ఒక రివర్సల్, ఇక్కడ ఒక రివర్సల్. ఓకే, తర్వాత నేను ఇది ఎంట్రీ ఎందుకు కాదన్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఆబ్వియస్ గా ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఇది రివర్సల్ వచ్చింది, కానీ మీకు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో చూస్తే ఇమీడియట్ గా ఇది ఉంది కాబట్టి అది కూడా బ్రేక్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకవేళ లేదు నేను ఈ ఏరియాలో ఎంట్రీ తీసేసుకుంటానని ఎంట్రీ తీసుకున్నట్లయితే ప్రాబ్లం ఉంది, స్టాప్ లో హిట్ అయింది అంతే. ఓకే, ఎనీవేస్ మనం అబ్జర్వ్ చేసుకున్నటువంటి జోన్ ఇది. ఆ జోన్ దాటి కిందకి ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో 1 minute టైం ఫ్రేమ్ లో మనకి ఇంకొక ఎంట్రీ ట్రిగర్ అయింది. ఇదేంటి 25,910 అరౌండ్ ఉంది, అంటే 25,900 ఇస్ ద నియరెస్ట్ స్ట్రైక్ ప్రైస్. ఈ ఏరియాలో మీరు పుట్టు తీసుకుంటారు, ఆ పుట్టుని బై చేస్తారు. ఎవరైనా ఆప్షన్ బయింగ్ చెయ్యాలి అనుకున్నట్లయితే మీకు ముందుగా చెప్తున్నాను 1 or 2 months మీరు ప్రాక్టీస్ ట్రేడింగ్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. ఆ తరువాత అప్పుడు మాత్రమే మీరు 1 lot తో కొన్ని మంత్స్ చేయండి. ఆ తరువాత స్లోగా ఇంక్రీజ్ చేయండి, ఒకసారి ఇంక్రీజ్ చేయదు. అత్యాశకు పోతే పూర్తిగా బలైపోతారు. ఒక డిసిప్లిన్ తెచ్చుకున్న తర్వాత మీరు వెళ్ళినట్లయితే స్లోగా మీకు కొంత బెనిఫిషియల్ గా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది మీకు చూసినట్లయితే ఇంకొక రకంగా ఇలా కూడా మీరు దీన్ని డ్రా చేసుకోవచ్చు. ఒకసారి లైన్ చార్ట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో కనిపించిన ప్రతిదీ కనెక్ట్ చేసేమని నా ఉద్దేశం కాదండి. నెంబర్ ఆఫ్ టచెస్ ఎక్కడన్నా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే అది ఒక రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉన్న జోన్ అని. సో ఇది ఒక ట్రెండ్ లైన్ అండి, కాకపోతే పాస్ట్ డేటా కాబట్టి అంత స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. బట్ అది కూడా బ్రేక్ అయిందంటే మనకి ఇంకొంచెం కాన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువైంది అని. సో చాలా జాగ్రత్తగా మీరు ఇది పాటించినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, మీరు అలా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో ఈ క్యాండిల్ లో మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా ఈ లెవెల్ కంటే పైన పెట్టుకోవాలి. సో అలా చూసుకున్నట్లయితే 1:1 అరౌండ్ ఈ ఏరియాలో వచ్చేసింది మనకి. ఇంత రిస్క్ ఇది, రివార్డ్ ఇది. ఓకే, సో 1:1 వచ్చేసింది, కొంత పోర్షన్ ఎగ్జిట్ అయిపోతాం. ఆ తర్వాత మీకు నేను చెప్పాను ఇన్సైడ్ క్యాండిల్స్ ఉన్నంత సేపు ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పాను. ఓకే, అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు. మళ్ళీ ఎగ్జిట్ కి ఇంకా తలనొప్పి ఎందుకు అని చెప్పేసి పిఎంపి యూజ్ చేసుకున్నారు అనుకోండి. సో దిస్ క్యాండిల్ ఇస్ ద ఎంట్రీ క్యాండిల్. ఓకే, కాబట్టి అక్కడ నుంచి మీకు కంటిన్యూస్ గా ఇక్కడ ఈ క్యాండిల్ వరకు మీకు గ్రే బార్ వచ్చింది ఇక్కడ. సో ఇది గ్రే బార్ అంటే ఏంటంటే 80% వరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి అని. కానీ మనం ఏం చెప్పుకున్నాం ఇన్సైడ్ క్యాండిల్స్ వస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ గ్రే బార్ అనేది మనకి 80% ప్రాఫిట్ బుక్ చేసేమంటుంది. మరి ఏం చేయాలి బ్రో అన్నట్లయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రాఫిట్ ఆల్రెడీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అండి. మనకు తెలియదు ఇంత పెద్ద మూవ్ వస్తుంది తర్వాత అని చెప్పేసి ఆ టైంకి. కాబట్టి ఇందులో గ్రే బార్ వచ్చింది అన్నట్లయితే స్టిక్ టు ద రూల్ అండి. స్టిక్ టు ద రూల్ అంటే 80% ప్రాఫిట్ బుకింగ్ చేసేయాల్సిందే. ఎందుకంటే ఇందులో గ్రే బార్ వచ్చింది అంటే ఈ మొమెంటం అనేది స్లో అయింది అని అర్థం. ఓకే, మరి ఇంకా ఇది ఇన్సైడ్ క్యాండిల్సే కదా, కొంచెం డౌట్ గా ఉంది, ఐ వాంట్ టు కంటిన్యూ అంటే 80% ప్లేస్ లో 70% ఎగ్జిట్ అవ్వండి. అంతేగాని మొత్తం పట్టుకొని కూర్చోదు. ఎందుకంటే షార్ప్ గా ఒక్కసారి వచ్చింది అనుకోండి, వచ్చిన ప్రాఫిట్ మొత్తం పోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో 1:1 ప్రాఫిట్ బుకింగ్ కొంత చేయాలి. తర్వాత గ్రే బార్ వచ్చేటప్పుడు 80% వరకు అని నేను అంటాను. అది మీకు ఇంకా ఆశ ఉన్నట్లయితే 70% వరకు వెళ్ళండి. సో ఓవరాల్ గా టోటల్ గా మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ బార్ వచ్చే వరకు ఉంటా ఉన్నట్లయితే ఇక్కడ వరకు ఈ క్యాండిల్ లో కంప్లీట్ ఎగ్జిట్. మధ్యలో 3 గ్రే బార్స్ వచ్చాయి, అవి కూడా బ్యారిష్ బార్స్. అర్థమైందా? ఎప్పుడైతే బుల్లిష్ బార్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇంకా మనం కంప్లీట్ ఎగ్జిట్ అనేది అయిపోతే మంచిది అని ఆలోచించుకోవాలి. ఓకే, సో సింపుల్ అండి. ఇది ఇంత మూవ్ అనేది మనకి కంటిన్యూస్ గా క్యాప్చర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మొత్తం మనం 100 లాట్స్ తో ట్రేడింగ్ చేస్తుంటే 100 లాట్స్ ఇక్కడ వరకు ఉంటా ఉంటే ఉండవు. మనకి ఫస్ట్ 1:1 రాగానే నన్ను అడిగితే 50% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ అయిపోవాలి. 50 లాట్స్ 1:1 దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. తర్వాత ఎప్పుడైతే గ్రే బార్ వచ్చిందో అక్కడికి వచ్చేటప్పుడు కంప్లీట్ గా అంటే 50 లాట్స్ ఎగ్జిట్ అయిపోతే ఇంకొక 20 లాట్స్ గ్రే బార్ వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది. నెక్స్ట్ గ్రే బార్స్ ఇవన్నీ పట్టించుకోదు. మరి ఇంకా బుల్లిష్ బార్ వచ్చేటప్పుడు అప్పుడు కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోతాం. అర్థమైందా? అది పిఎంపి. ఎంత పెద్ద ట్రేడ్ మీకు క్యాప్చర్ చేయడానికి
పిఎంపి ఈరోజు హెల్ప్ చేసి చూడండి. అంటే కంప్లీట్గా మొత్తం మనం క్యాప్చర్ చేయాలనుకోకూడదండి. ప్రాఫిట్ వచ్చిన ప్రాఫిట్ కోల్పోకూడదు అనే రకంగా ఉండాలి. ఇది ఫస్ట్ గ్రే బార్లో బుక్ చేసుకోవాలి, 1:1 దగ్గర బుక్ చేసుకోవాలి, లేదా ఇంకా మీకు ఇంకా అనుకుందాం అనుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకో గ్రే బార్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఇంకొంచెం అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అర్థమైందా? ఇది జస్ట్ మొమెంటం అండి. ఎక్కడ ఎంత ఎగ్జిట్ అవ్వాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాలో అవ్వాలని రూల్ లేదు, కానీ దాన్ని మీరు కొంత జాగ్రత్తగా ఎలా అడాప్ట్ చేసుకోగలరు అనేది చూసుకోండి. బట్ నేను ఫాలో అయ్యేది మీకు చెప్తున్నాను. ఓకే, సో అది ఇక్కడ మనకి కంటిన్యూస్ గా మూవ్ మనం లెక్క పెట్టుకున్నట్లయితే ఇంచుమించు 900 నుంచి లో వరకు చూస్తే 790 వరకు వచ్చింది, ఇంచుమించు 110. పోనీ అంత వద్దు, మనకు ఒక 70 పాయింట్స్ క్యాప్చర్ చేసాం అనుకున్నా, అద్భుతమే, అవునా? ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి డౌట్ వస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ అగైన్ అప్లై ద లైన్ చార్ట్ అప్లై చేసుకోవడం, ట్రెండ్ లైన్, సపోర్ట్ జోన్ ఎక్కడ వస్తుంది అనేది మనం డ్రా చేసుకోవడం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కైండ్ ఆఫ్ ఛానల్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఏరియాలో. క్లియర్ గా మీకు ఫార్మ్ అవుతున్నప్పుడు క్యాండిల్ స్టిక్స్ అంటే అయ్యో లైన్ ఎలా డ్రా చేయాలి అని మనకి చిన్న కన్ఫ్యూజన్ ఉండదు, కానీ లైన్ చార్ట్ లోకి వెళ్ళిపోతే మీకు చాలా క్లియర్ గా ఉంటాయి ఆ స్వింగ్స్ అనేవి కూడా. కాబట్టి దాని గురించి పెద్దగా భయపడాల్సిన పని అయితే లేదు. ఇక్కడ ఎప్పుడైతే కిందకి బ్రేక్ అవుతుందో ఇమీడియట్ గా మీరు క్యాండిల్ స్టిక్ తీసుకొని క్యాండిల్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయితే అది మన ఎంట్రీ క్యాండిల్ గా ప్లాన్ చేస్తాం. ఓకే, కానీ ఇక్కడ స్లో మూవ్ వచ్చిందని అది మన పొరపాటు కాదు, ఎంట్రీ అయితే కరెక్టే. ఓకేనా? కొన్ని సార్లు ఫాస్ట్ మూవ్ వస్తుంది, కొన్ని సార్లు స్లో మూవ్ వస్తుంది. ఇక్కడ మనకి ఏంటి అన్నట్లయితే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటాం, ఆల్మోస్ట్ చిన్నదే ఉంది కాబట్టి ఇది మన ఎస్ఎల్ అవుతుంది. మీకు క్లియర్ గా చూపించాలంటే స్పాట్ చార్ట్ ని బేస్ చేసుకొని మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది 1:1 అయితే అనుకోవచ్చు. స్టాప్ లాస్ ఇలా పెట్టుకున్నట్లయితే 1:1 ఎగ్జాక్ట్ గా. ఆ మధ్యలో రిస్క్ బై రివార్డ్ రేషియో ఉంది కదా, అది మనం 1 అనేది ఇంచుమించుగా పెట్టుకొని మూవ్ చేసినట్లయితే ఈ ఏరియాలో మూవ్ అయితే వచ్చిందండి. ఈ మూవ్ లో మనం ప్రాఫిటబుల్ గా ఉంటామా లేదా అంటే అంత పెద్ద ప్రాఫిట్ అయితే ఇది ఆప్షన్ చార్ట్ లో ఉంది, ఎందుకంటే ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైం. ప్రీమియం డికే అనేది అక్కడ మనకి తినేస్తుంది, అంతేనండి. బట్ ఇది ఎంట్రీ మంచిదా అన్నట్లయితే వెరీ గుడ్ ఎంట్రీ అండి, ఎందుకంటే బ్యారిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ చేస్తూ బ్యారిష్ డైరెక్షన్ లోనే మనం ఎంట్రీ తీసుకున్నాం. బట్ మూవ్ రాకపోవడానికి కారణం ఏంటి అన్నట్లయితే ఈ ఏరియాలో ఏదైనా సపోర్ట్ హైయర్ టైం ఫ్రేమ్ లో ఉండొచ్చు, లేదా జస్ట్ కన్సాలిడేషన్ లో కూడా ఉండొచ్చు. ఓకే, ఇంకా తర్వాత మీరు ఇంకా వెయిట్ చేస్తున్నట్లయితే మూవ్ అయితే బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ మనం అబ్జర్వ్ చేసాం, అదేంటి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. క్లియర్ మన కంటికి కనిపించే స్వింగ్స్, ఈ 3 స్వింగ్స్ కనెక్ట్ చేసుకోండి, పైన ఉన్నటువంటి ఈ 3 స్వింగ్స్ కనెక్ట్ చేసుకోండి. ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిలే కదా, పర్ఫెక్టా కాదా సెకండరీ అండి. ముందు మీరు అది నోట్ చేయటం, అబ్జర్వ్ చేయటం రావాలన్నమాట. ఆ రికగ్నిషన్ అనేది మనకు కావాలి. ఓకే, పైన 3 స్వింగ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, కిందన మాత్రం 2 టచెస్ వచ్చాయి. బట్ అంటే ఏదో ఉంది అని ఇక్కడ మనం ఈ ఏరియా అనేది మొత్తం ఒక కైండ్ ఆఫ్ జోన్ గా తీసుకోవచ్చు. కాబట్టి ఇది దాటి ఈ క్యాండిల్ ని బేస్ చేసుకొని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అరౌండ్ 1451 ఇదేం చేసింది, స్ట్రైట్ అవే మూవ్ ఇచ్చేయకుండా కొంత మూవ్ వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని అప్పుడు కిందకి మూవ్. అర్థమైందా? సో ఇవి ఈ రోజు మనం 1 minute టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేసినటువంటి ప్రైస్ యాక్షన్. బెస్ట్ మనకి ఈ రోజు వచ్చినటువంటి ట్రేడ్స్ లో బెస్ట్ ట్రేడ్స్ కింద చెప్పుకోవాలంటే ఫస్ట్ వచ్చినటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ ట్రేడ్, ఈ మూవ్ ఒకటి. తర్వాత ఇది అద్భుతం, ఇంకా అందులో మరి తిరుగులేదు. తర్వాత ఈ ట్రేడ్ కరెక్టా కాదన్నట్లయితే అబ్సల్యూట్లీ కరెక్టే, ఎంట్రీ అయితే తీసుకోవడంలో తప్పులేదు. బట్ ఇట్ గేవ్ స్లో మూవ్ అండి, చాలా స్లోగా మూవ్ వచ్చింది. తర్వాత ఈ ఎంట్రీ అనేది విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టవచ్చు, ఎందుకన్నట్లయితే ఆల్రెడీ ఒకసారి బయటికి ఈ ఏరియాలో నుంచి క్యాండిల్స్ వచ్చాయి అని అనుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ అంత స్ట్రెంగ్త్ లేదు, 2 టచెస్ మాత్రమే ఉన్నాయి. కానీ ఎంట్రీ తీసుకుంటాం అనుకున్నట్లయితే ఈ క్యాండిల్ ఓకే కొంచెం అగ్రెసివ్ ఎంట్రీగా భావించవచ్చు, ఎందుకంటే ఒక ట్రెండ్ లైన్ బేసిస్ కాదు, ఈ జోన్ ని కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇట్ హ్యాస్ రెస్పెక్టెడ్ ఇట్ అండ్ కాకపోతే ఇట్ టుక్ టైం. ఆ టైం మనం వెయిట్ చేయగలమా లేదా అనేది మనం పొజిషన్ సైజింగ్ ని బట్టి ఉంటుంది. అబ్సల్యూట్లీ హై పొజిషన్ సైజింగ్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి ఇబ్బంది పడతాం అనమాట. ఎక్కువ అంటే పొజిషన్ సైజింగ్ అంటే మన తలకు మించిన భారాన్ని ఎత్తేసుకున్నాం, అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. ఓకే, సో అది ఈ రోజు వచ్చినటువంటి బ్యూటిఫుల్ ట్రేడ్స్ యొక్క అనాలిసిస్. వన్స్ అగైన్ గుర్తు చేస్తున్నాను, ఖచ్చితంగా ఎవరన్నా కంప్లీట్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలి, ఇంకా బెటర్ గా మనం ట్రేడ్ చేసుకోవాలి, కంప్లీట్ ప్రైస్ యాక్షన్ మీద నాలెడ్జ్ తెచ్చుకోవాలన్నట్లయితే ఫ్రీడమ్ ఫస్ట్ అనేది అద్భుతమైనటువంటి అవకాశం. మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.